సామాన్లు అందుకో సారు. అందుకుంటా బేబీ. ఎందుకు బేబీ అంత కోపం? ఇవాళ నువ్వే నా బేబీ. గిన్నె ఎక్కించు. ఏ గిన్నె ఎక్కియాలి చెప్పు? రుబ్బురోలు మీద ఉంది. మామిడి పండు తీయగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది. మామిడి పండు చారేంది బాబాయ్ మరి? అన్నంలో కలుపుకొని తింటే 3 గంటలు చాలా. చిట్టి గరిట. ఎవరు ఏంటని అడిగితే క్లాస్మేట్ బెంచ్మేట్ అని చెప్తావు. నా ఫ్రెండ్స్ ఎవరో మా దోస్తులకు తెలియదా? అప్పటికప్పుడు ఏదో ఆలోచన వచ్చింది చెప్పాము, తప్పించాము. అయినా ఇట్లా అంటే ఒక 5 నిమిషాలు అని చెప్తారా? అంటే కన్ఫ్యూజన్ అది. మరి పసుపు వేయాలా? బాబాయ్ చింతపండు నీళ్ళు అప్పుడేనా? అదేంది ఫస్ట్ చింతపండు వేపిస్తున్నావు? అంతే అంతే అంతే. కలుపు ఊరికే ఒకసారి. మళ్ళీ కలుస్తుంది కదా ఎట్లయినా. అయితే ఉప్పు కొంచెం ఈ కల్లుప్పు. ఈ మామిడి పళ్ళకి ఘాట్లు పెట్టి కత్తి ఉంది అక్కడ. ఘాట్లు అంటే ఇట్లా కోసేయాలి? లేదు, చక్ 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 ఎన్ని కాంపలు వేస్తారు. 3-4 ఘాట్లు. 3 సైడ్లా ఒకటే సైడ్? మెల్లగురు. ఈ చేతిలో కత్తి ఉంది అది. జిగిజిగి ఎందుకు కోట్లు నాకు అర్థం కాదు. లోపల ఉండే రసం బయటికి రావాలి కదరా. జిగిజిగి చచ్చా జిగిజిగి చచ్చా జిగిజిగి చచ్చా. తీయ మామిడి పళ్ళ పుల్ల మామిడి పళ్ళ? తీయటి తీయడా? చెప్పుంటే ఒకటి దాచుకునేవానిగా. పొందాలేరా ఎన్ని కావాలంటే అన్ని. ఏముంది? కారపొడి. ఇంత మంచి మామిడి పళ్ళు, కారము, చింతపండు. అయ్యో, పప్పు కూడా వస్తుంది కాసేపట్లో. అబ్బా. ఇంగువ. బెల్లం పొడి. బెల్లం పొడి. నీళ్ళు ఎన్ని వేయాలా? 1 టంబ్లర్. కలపాలి ఒక్కసారి ఏమన్నా? కలుపు. మూత పెట్టేసి ఒక పావు గంట వదిలే. పొయ్యి వెలిగించు. ఒక్కసారి ఒక 1/2 చెంచా నూనె. ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు కాస్త వేయించి ఈ పళ్ళెంలో వేసుకుని కొబ్బరి ముక్కలు కూడా కలిపి మంచిగా ముద్ద చేసుకుని రావాలి. ఎర్ర ముద్ద కావాలైతే. వేయి ఎండుమిర్చి వేయి. మెంతులు, ధనియాలు. కొంచెం సువాసన రాగానే ఈ కొబ్బరి ముక్కలు కలిపి వెళ్ళి ముద్ద చేసుకుని వచ్చాయి. కొబ్బరి ముక్కలు అంతే. పొయ్యి కట్టేసి తీసుకెళ్ళి ముద్ద చేసుకుంటారు. చాలు. ముక్కలు కొద్దిగా కూడా వేగద్దా? అవసరం లేదు. మా దోస్తులు నీ క్యూట్ వాయిస్ని ఏడుస్తుంటారు. నువ్వు దిష్టి తీసుకొచ్చేసి బాబాయ్. మూత తీసి అందులో వేసే. కనీసం ఎలా చేశాను, ఏం చేశాను చూడకుండా. అంటే నా మీద నాకు ఈ రోజు జ్ఞానోదయం అయిపోయిందిరా. అర్థమైందా? అంటే నేను బాగా చేస్తాను, నీకు నమ్మకం ఉండొచ్చు, తప్పు లేదు. జాగ్రత్త.
పసుపు వేసి ఉడకబెట్టిన కందిపప్పు. పప్పేసి ఉడకబెట్టిన కందిపప్పు. గరిటె తీసుకో, లేకపోతే హాయిగా. గరిట తీసుకున్నా. ఉప్పు వేయాలా? నీళ్ళు ఎక్కువ అయిపోలే, మనం అనుకున్న దానికన్నా నీళ్ళు పెరిగిపోయాయి. తర్వాత ఇక్కడ పొయ్యి వెలిగించు, 4-5 గంటలు నూనె వేయి. అది ఉడుకుతూ ఉంటుంది, ఒక 5 నిమిషాలు అదే రెడీ అయిపోద్ది. మూత పెట్టమంటారు, ఇట్లా ఉంచమంటారు? అక్కర్లేదు, మూత పెట్టడానికి చోటు తాలింపు వేస్తే అయిపోయింది, ఇంకేం లేదు. కోత పోసిన ఇనుప మూకుడు కాబట్టి మరి కొంచెం వేడెక్కాల నూనె. బర మరిగేదా కొంచుతా, ఈ కొద్దిగా పెంచుతా. ఏం కాదు, ఉడుకు రాగానే తగ్గించేయమంట. మామిడికాయలు అలాగే కాయలు వేసినావు కదా మామిడి పళ్ళని, ఆ గుజ్జు బయటకు రాలేదు, ఏం రాలేదు. మరి తినేటప్పుడు దాన్ని అట్లనే తినేయాలనా? పిండుకోవాలి, అందులో విండాల. మనం అన్నం వేసుకుని పులుసు వేసుకుంటాం కదా, అవును. అప్పుడు మామిడి పండు తీసుకుని కావాలంటే అందులోనే కలుపుకోవచ్చు, లేదా వేరుగా తినొచ్చు, మన చాయిస్ అది. ఇది ఇప్పుడు తీపి పులుపు మనది. ఇప్పుడు తీపి పులుపు కారం అన్ని కలిసి ఉంటాయి కదా. ఇంకొక వేప పువ్వు కదరా ఈ బాబాయ్ స్పెషాలిటీ. ఒక్క వేప పువ్వు వేస్తే పచ్చడి అయిపోయేదిగా. దీనికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి దేవుడా. స్కూల్లో రకరకాల పనిష్మెంట్లు ఉండేవి, వాటికి ఒక అర్థం ఉండేది. 2 చెవులు ఇలా పట్టుకొని నిలబడు అనేవాళ్ళు, అంటే అర్థం ఏంటి? వినయంగా ఉండు అని. బోర్డు చెరిపోయి అనేవాళ్ళు, బోర్డు చెరిపోయి ఎందుకు? తప్పులు మళ్ళీ చేయను అని ఇండికేట్ చేయడానికి. చెయ్యి పైకెత్తి ఉండు అనేవాళ్ళు, ఎందుకు? పైకి ఎదగదు, ఎప్పటికైనా నేను పైకి ఎదగాలి అని. బెంచి మీద నిల్చోరా అనేవాళ్ళు, అంటే ఏంటి? జీవితంలో బాగా పైకి ఎదగాలి నువ్వు అని ఇండికేషన్. అర్థమైందా? పిల్లప్పుడు ఎందుకు శిక్షలు వేసేవారు? ఎంత ఆంతర్యం ఉంది అందులో. ఇప్పుడు దాంట్లో ఏం చేయమంటావు? దీని ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోయి కట్టేసాను, పచ్చిమిర్చి, మెల్లగా జాగ్రత్తగా. పోయి కట్టేసా, పక్కన పెట్టే. మామిడి పండు పప్పుచారు పొయ్యి మీద కొత్తిమీర సగం వేసి బాగా కలుపు. ఒక మామిడి పండు, కొంచెం కొత్తిమీర పైనుంచా. ముందుగా గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు, చింతపండు నీళ్లు, కల్లుప్పు వేసి బాగా కలుపుకొని మామిడి పండ్లకు ఘాట్లు పెట్టి గిన్నెలో వేసి కారం, ఇంగువ, బెల్లం పొడి, నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు వేసి వేయించి చివరగా కొబ్బరి ముక్కలు కూడా వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దను మరుగుతున్న మామిడి పండు చారులో వేసి అలాగే పసుపు వేసి నానబెట్టి ఉడికించిన కందిపప్పును కూడా వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తాలింపు తయారు చేసుకొని మరుగుతున్న మామిడి పండు పప్పు చారులో వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మామిడి పండు పప్పు చారు రెడీ.